ఏపీపై ముంతా తుఫాన్ ప్రళయ భీకరంగా విరుచుకుపడింది. కాకినాడ మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరం తాకిన తుఫాన్ అర్ధరాత్రి సమయంలో మచిలీపట్నం కాకినాడ మధ్య నరసాపురం సమీపంలో తీరం దాటింది. తీరం తాకిన తుఫాన్ తీరం దాటేందుకు దాదాపు 4 గంటల సమయం పట్టింది. ఈ సమయంలో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కుంభవృష్టి కురిసింది. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు, అదే సమయంలో దంచికొట్టిన వర్షాలు వెరసి ఏపీలో తీర ప్రాంతం చిగురుటాకులా వణికిపోయింది. గోదావరి జిల్లాలు, కోస్తా జిల్లాల్లో తుఫాన్ ప్రభావం చాలా అధికంగా ఉంది. తీరం దాటిన సమయంలో ఏకంగా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో విద్యుత్ వ్యవస్థ కకావికలమైంది. పెద్ద సంఖ్యలో కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. పలు చోట్ల చెట్లు నేలకూలాయి. ముఖ్యంగా రోడ్లపై భారీ వర్షాలతో చెట్లు విరిగిపడడంతో చాలా చోట్ల కూడా ట్రాఫిక్ నిలిచిపోయింది. తీరం దాటిన ముంతా తుఫాన్ వచ్చే 6 గంటల్లో తుఫానుగా బలహీనపడనుంది. దీని ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఏపీపై ముంతా తుఫాన్ ప్రళయ భీకరంగా విరుచుకుపడింది. కాకినాడ మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరం తాకిన తుఫాన్ అర్ధరాత్రి సమయంలో మచిలీపట్నం కాకినాడ మధ్య నరసాపురం సమీపంలో తీరం దాటింది. తీరం తాకిన తుఫాన్ తీరం దాటేందుకు దాదాపు 4 గంటల సమయం పట్టింది. ఈ సమయంలో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుంభవృష్టి కురిసింది. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు, అదే సమయంలో దంచి కొట్టిన వర్షాలు వెరసి ఏపీలో తీర ప్రాంతం చిగురుటాకులా వణికిపోయింది. ఏపీపై ముంతా తుఫాన్ ప్రళయ భీకరంగా విరుచుకుపడింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి ప్రకాశం జిల్లా చెదలవాడ నుంచి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సురేష్,
ఎస్ శ్రావణి, ఏదైతే ముంతాజ్ తుఫాను ఎఫెక్ట్ ప్రకాశం జిల్లాపై తీవ్రంగా పడింది. నిన్నటి నుంచి దాదాపు 10 మండలాలకు పైగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన నేపథ్యంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుంది. అదేవిధంగా చెరువులు కూడా అలుగులు ప్రవహిస్తున్న నేపథ్యంలో రోడ్లపైకి చెరువుల నీళ్లు వచ్చి చేరుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం నాగులుపులపాడు మండలం చెదలవాడ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే రామన్న చెరువు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో రోడ్లపైకి నీళ్లు వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 1 కిలోమీటర్ మేర ఈ ప్రాంతంలో చెరువు ఉంటుంది. దీనికి సంబంధించి అలుగు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో త్రోవగుంట దిగమర్రు జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి అయితే ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి దాదాపు భారీ వర్షపాతం ఈ ప్రాంతంలో నమోదైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు నాగులుపులపాడులో 13 సెంటీమీటర్ల పైగా వర్షపాతం పడింది. ఒంగోలులో 17 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఈ ప్రాంతంలో సమీప పొలాల్లో పడిన నీళ్లు మొత్తం ఇటు వాగులు వంకల ద్వారా ఈ చెరువులకు చేరే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ రామన్న చెరువుకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే జాతీయ రహదారికి ఈ చెరువు ఆనుకొని ఉండే నేపథ్యంలో ఈ ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నట్లుగా ఈ జాతీయ రహదారిపై నీళ్లు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడ్డ నేపథ్యంలో అటు పోలీసు శాఖ కూడా పూర్తి స్థాయిలో ఈ డైవర్షన్స్ ఏర్పాటు చేసింది. ఈ చెరువు అలుగులోంచి ప్రవహించే నీళ్ళని ఏదైతే మనం విజువల్లో చూస్తున్న జేసీబీ సాయంతో పక్కకు డైవర్షన్ చేసిన నేపథ్యంలో కొంతవరకు ఈ నీళ్ల ఉధృతి తగ్గింది. దీంతో డైవర్షన్ ద్వారా రాకపోకలకు కొంత వెసులుబాటు కలిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్నటి నుంచి పోలీస్ యంత్రాంగం అటు రెవెన్యూ అధికారులు కూడా ఈ ప్రాంతంలో చెరువు ప్రాంతంలో డైవర్షన్ తో పాటు ఈ ఫ్లడ్ లైట్లను కూడా ఏర్పాటు చేశారు. వాహనాలను మరోవైపు అంటే చెదలవాడ గ్రామంలోంచి వెళ్లేటట్లుగా ఈ డైవర్షన్స్ ను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కొంతవరకు ఆ ప్రాంతంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఉన్నాయి. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నట్టుగా ఏదైతే ఈ జాతీయ రహదారిపై ప్రయాణించే లారీలు కూడా ఈ రహదారి గుండానే చిన్నగా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు ఆటోలు, బైకులు, ద్విచక్ర వాహనాలు కూడా కొంత ఇబ్బందికరంగానే ఈ రహదారిపై డైవర్షన్ నుంచి ఇప్పుడు మనం చూస్తున్న డైవర్షన్ నుంచి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదైతే ఈ ముంతాజ్ తుఫాను ప్రభావం ఇటు ప్రకాశం జిల్లాను మాత్రం అతలాకుతలం చేసిందనే చెప్పుకోవచ్చు. దాదాపు 10 మండలాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావటం, ఈదురుగాలులు బీభత్సం సృష్టించిన నేపథ్యంలో భారీ వృక్షాలు కూడా నేల మీద పడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఎక్కడికక్కడ అటు ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్న పరిస్థితి అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం ఆ వృక్షాలను అటు క్రేన్ల సహాయంతో తొలగించి రహదారులను క్లియర్ చేస్తున్నప్పటికీ ఈదురుగాలులు మాత్రం ఇంకా అట్లాగే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. దర్శి ప్రాంతంలో కూడా ఈ వర్ష బీభత్సంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ దర్శి మండలం వెంకటాచలంపల్లి సమీపంలో ఈ పులివాగు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం పూజలు చేసుకునేందుకు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లిన స్వాములు కూడా అక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ ఆలయానికి వెళ్లే సమయంలో ఆ వాగు ఉధృతి సహజంగానే ఉన్నప్పటికీ తర్వాత ఉధృతి పెరగటంతో అంటే కేవలం గంట వ్యవధిలోనే ఉధృతి పెరగటంతో దాదాపు ఆలయానికి వెళ్లే రహదారిలో ఉన్న అప్రోచ్ రోడ్డు దాదాపు 10 అడుగుల మేర కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆలయానికి వెళ్లిన స్వాములు అక్కడే ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వాళ్ళని బయటికి ఆలయం నుంచి గ్రామం వైపుకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దర్శిలో కూడా ఈ చెట్లు అంటే 2 రేకుల షెడ్ల పైన పడ్డ నేపథ్యంలో అక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు ఈ సంతనూతులపాడు చెరువు కూడా అలుగు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఒంగోలు చెంకుర్తి వైపు వెళ్లే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డ పరిస్థితి అయితే ఉంది. అంటే జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఈ జిల్లా నుంచి ప్రధానంగా అంటే నల్లమల అటవీ ప్రాంతం నుంచి తూర్పు వైపున బంగాళాఖాతం వరకు ప్రవహించే గుళ్లకమ్మ వాగు ఉధృతి కూడా తీవ్రంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అంటే నల్లమల అటవీ ప్రాంతంలో ప్రధానంగా వచ్చి చేరే ఈ గుళ్లకమ్మ వాగుకు చిన్న చితక వాగు వంకలు వచ్చి చేరుతుండటంతో వరద ఉధృతి బీభత్సంగా కనిపిస్తున్న నేపథ్యంలో దాదాపు గుళ్లకమ్మ వాగు ప్రవహించే ప్రాంతం మొత్తం 3 నుంచి 5 అడుగుల మేర రోడ్లపైకి పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను కూడా అధికారులు నిలిపివేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే వైపు అంటే ఘాట్ రోడ్ లో కూడా
చిన్న చిన్న వాగులు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో రాత్రి నుంచి ఉదయం వరకు అధికారులు మొత్తం ట్రాఫిక్ను నిలిపివేసిన పరిస్థితి అయితే కనిపించింది. అటు దోరణాల నుంచి కూడా అటు భారీ వర్షపాతం నమోదైన నేపథ్యంలో అటు కూడా పూర్తి స్థాయిలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఖమ్మం ఏరియాకి సంబంధించి ఈ నల్లమల అటవీ ప్రాంతంలో పడ్డ వర్షంతో పాటు ఖమ్మం పరిసర ప్రాంతాల్లో పడ్డ వర్షంతో ఖమ్మం చెరువుకు కూడా పూర్తి స్థాయిలో వర్షపు నీళ్లు వచ్చి చేరిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద జిల్లాకు సంబంధించి ఏదైతే చిన్న చిన్న వాగులతో సహా గుళ్లకమ్మ వాగు వరకు భారీగా వర్షపు నీరు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. గుళ్లకమ్మ జలాశయానికి కూడా దాదాపు 6,000 క్యూసెక్కుల నీళ్లు వచ్చి చేరుతుండటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 4 గేట్లను ఎత్తి దిగువకు నీళ్లు మొత్తం వదిలివేస్తున్న పరిస్థితి మనకి కనిపించింది. అటు జిల్లాతో పాటు తీర ప్రాంత మండలాల్లో కూడా ఈ వర్షపు ఉధృతి తీవ్రంగా ఉంది. నిన్న సాయంత్రం అంటే నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయం నుంచి ఇవాళ ఉదయం వరకు మాత్రం అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. తీర ప్రాంత మండలాలు ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఉలవపాడు నుంచి చీరాల వరకు 9 తీర ప్రాంత మండలాల్లో కూడా అటు సముద్ర తీరంలో అలల ఉధృతితో పాటు ఈదురుగాలులు భారీ వర్షాలు తోడవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈ వరద ఉధృతి వర్షపు నీళ్ల తాకిడికి మాత్రం జనజీవనం స్తంభించిపోయిందనే చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అయితే ప్రస్తుతానికి చోటు చేసుకున్నప్పటికీ పంట పొలాలు మాత్రం పూర్తి స్థాయిలో నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే భారీ వర్షం 6 రోజుల క్రితం నమోదైన భారీ వర్షానికి 8,140 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. మిరప, సజ్జ, కంది, పత్తి వంటి పంటలు పూర్తిగా నీటిమయమైపోయాయి. ఉద్యానవన పంటలు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. అయితే నిన్నటి నుంచి సగటున 20 మండలాలకు పైగా 8 నుంచి 18, 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో పంటలు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే అధికారులు పూర్తిగా వర్షం తగ్గితే ఈ పంట నష్టంపై కూడా ఒక అంచనా వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రకాశం జిల్లాను మాత్రం ఈ మోంతా తుఫాను పూర్తి స్థాయిలో దెబ్బతీసిందని మాత్రం స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇటు ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం మాత్రం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లను అయితే చేసిన పరిస్థితి ఉంది. శ్రావణి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.